కర్ణాటకలో కాంగ్రెస్ 5 గ్యారంటీలు అమలు చేస్తున్నామని కర్ణాటక పథకాలపై తెలంగాణ సీఎం కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని కర్ణాటక మంత్రి మునియప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో మొదటిసారి గృహలక్ష్మి పథకాన్ని కర్ణాటకలో మొదలుపెట్టామన్నారు. కేసీఆర్ 10 ఏళ్లు అధికారంలోకి ఉండి కూడా తెలంగాణ ప్రజలు ఏం చేసిండో చెప్పాలని ప్రశ్నించారు. దళిత వర్గాలు విద్యార్థులు మోసం చేసిన ఘనత కేసీఆర్కు దక్కుతుందని ఎద్దేవా చేశారు. ఇక కేసీఆర్ అవినీతి పాలనకు రోజులు దగ్గర పడ్డాయని, రాబోయే ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. బస్సులో ఫ్రీ చేసినాము. దాదాపు 97.30 crore ట్రిప్స్ చేసినాం. కోట్యాంతర మంది ట్రావెల్ చేసినారు. గృహజ్యోతి ఇప్పటికీ 200 యూనిట్స్ అని మొట్టమొదటిసారిగా ప్రతి ఇంటికి కూడా ఇచ్చేట్లా ఏర్పాటు జరిగింది. 101,56 1.56 crore కుటుంబాలకి ఇది ప్రయోజనం. 1.5 కోటి దాదాపు కుటుంబాలకి ఈ 200 యూనిట్లు ప్రయోజనమే. అన్నభాగ్య నేనే దానికి ఇలాకా మంత్రిగా ఉన్నాను. దాదాపు 3,92,00,000 జనాలకి ఈ అన్నభాగ్యం ప్రోగ్రాం ఇచ్చినాం. కేంద్ర ప్రభుత్వము 5 కేజీలు ఇస్తే మేము 5 కేజీలు ఇవ్వబడింది, మాట ఇచ్చినాము. జూలై 10వ తారీఖు నుంచి మాకు బియ్యాలు ఉన్నా కూడా, కేంద్ర ప్రభుత్వంతో స్టాక్ ఉన్నా కూడా మాకు ఈకపోయారు. మేము దానికి బదులు అకౌంట్కి డీబీటీ ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి మేము 170 రూపీస్ వేసి, అంటే 5 కేజీలకి 34 రూపాయల ధరలో 170 రూపాయలు అయింది. ఆ ప్రకారం ప్రతి వ్యక్తికి, అంటే దాదాపు 4 కోటి మందికి ఈ సౌలభ్యం కూడా జరిగింది.